అందరికి చెప్తున్నా, నేను ప్రెగ్నెంట్. మొత్తానికి అయితే వైషు ప్రెగ్నెంట్ అయ్యింది. వైషు అమ్మ కాబోతుంది. విన్నారు కదా, ఆమె ప్రెగ్నెంట్ అంట. జస్ట్ 18 years కి అడుగు పెట్టింది అంతే. ఆడపిల్లల్ని పెంచి పోషించి చదివించే స్తోమత లేకపోతే ఫస్ట్ పుట్టగానే వాళ్ళ నోట్లో వడ్లిగించేసి చంపి పారదొబ్బండి. అంతేకాని ముక్కు మొఖం తెలియని వాడి చేతిలో పెట్టి ఇలా ప్రాణాలు తీయమాకండి. ఇప్పటికీ మన భారతదేశంలో ఆడపిల్లల రేషియో ఎంతో తెలుసా? ప్రతి 7 మగపిల్లలకి ఓన్లీ ఒక్క ఆడపిల్ల మాత్రమే ఉంది. ఇది బేస్ చేసుకుని చాలా మంది పెళ్లిడికి వచ్చిన అబ్బాయిలు 2 పిల్లలు పుట్టినా పర్వాలేదు, ఆంటీ అయినా పర్వాలేదు, అంకుల్ ఒక సైడ్ ఉంటాడు, నేను ఒక సైడ్ ఉంటా అని చెప్పి పెళ్ళైన వాళ్ళు వెనకాల పడుతున్నారు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? ఆడపిల్లలు తగ్గిపోవడం. ఇలాంటి ఆడపిల్లలు లేని సిచ్యువేషన్ లో కూడా అసలు ఏ మచ్చ తునక లేని ఒక ఆడపిల్లని తీసుకెళ్లి ఎవడో బేవర్స్ గాడి చేతిలో పెట్టి దాని ప్రాణాలు తీశారు. పేరెంట్స్ మీకే. ఆడపిల్లల్ని పెంచండి అమ్మా, పెంచండి. మగ పిల్లల కన్నా ఫిజికల్ డిజైర్స్ ని కంట్రోల్ చేసుకోగల శక్తి ఆడపిల్లల్లోనే ఎక్కువ ఉంటది. వాళ్ళని ఒక సరైన గైడెన్స్ ఇచ్చి మీరు పెంచగలిగితే ఒక క్యారెక్టరబుల్ పర్సన్స్ గా ఆడపిల్లలు మాత్రమే పెరగలుగుతారు. ఆడపిల్లలు పెంచలేనప్పుడు చంపేయండి. ఇప్పటికే తగ్గిపోతుంది, రేషియో ఇంకా తగ్గిపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది, పేడ వదిలిపోతుంది. తర్వాత ఈ హరిబాబు వీడంట ఈ పిల్ల కేసు అంతా నేను ఒక 1 week నుంచి చూస్తా ఉన్నాను. ఈ అమ్మాయినంట వెనకాల పడి నువ్వు లేకపోతే చచ్చిపోతాను ఎలకల ముందు తాగి ఒక హాస్పిటల్ బెడ్ ఎక్కి ఒక సీన్ ని క్రియేట్ చేసి మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అసలు లవ్ అంటే ఏమనుకున్నారు నువ్వు? నాకు అర్థం కావట్లా. ఈ అమ్మాయికని కాదు, ఈ అమ్మాయి చనిపోయింది, వింటదో వింటో తెలీదు. చాలా మంది లవ్ అంటే ఒక ఫిజికల్ డిజైర్ అని మాత్రమే అనుకుంటారు. ఒక ఫిజికల్ గా ఒక అట్రాక్షన్ వచ్చేస్తే అతని మీద లవ్ ఉన్నట్టే. లవ్ అంటే ఏం తెలుసా అసలు? అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడున్న జనరేషన్ కాదు, ఏదైనా సరే లవ్ అంటే అది మనకు బాగా దగ్గరకు వచ్చింది అనుకో, ఇది కాకుండా ఇంకా ఏదో కావాలి. ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు. ఏం కావాలి? ఒక ఫిజికల్ డిజైర్ ని తీసుకెళ్లి దాన్ని లవ్ తో కంపేర్ చేసి ఇద్దరి మధ్య కలిగిన కోరిక తీరిపోగానే ఇలా చంపేయడం. నువ్వు ఆ పిల్ల కోసం చచ్చిపోతాననే వరకు వెళ్ళావంటే నువ్వు చచ్చైనా సరే దాన్ని బ్రతికించాలి. అందుకని నువ్వు ఎలా చంపేస్తావు అమ్మాయిని? మళ్ళీ నువ్వు వేరే వాళ్ళతో నీ మొహం చూస్తేనే వాంతి వస్తుంది, వేరే ఇంకిద్దరు ఎవరితో అఫైర్ పెట్టుకున్నాంట. అసలు క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా? నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమించి ఉంటే నీ శరీరం ఎంత డిజైర్ ని కోరుకున్నా నీ మనసు ఒప్పుకోదు. వన్స్ నీ మనసు ఒప్పుకోకపోతే నీ శరీరం అసలు ఒక ఫిజికల్ డిజైర్ అనేది కోరుకోదు. నీ శరీరం ఇంకొక వ్యక్తితో ఫిజికల్ డిజైర్ ని కోరుకుంటుంది అంటే నువ్వు మనసులో అమ్మాయిని మనస్ఫూర్తిగా లవ్ చేసినట్టు కాదు కదా. ఏం ఎటుపోతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ హరిబాబు ఆడిని ఎన్కౌంటర్ చేయకుండా మళ్ళీ ఆడికో డ్రామాల స్టేషన్ లో అలాంటి వాడిని ఆడికి ఇంకా 2-3 అఫైర్లు అంట. మళ్ళీ వాళ్ళ అమ్మ కట్నం అంట. కట్నం కావాలా? అసలు ఆ అమ్మాయిని ఇవ్వడమే గొప్ప అంటే కట్నం అంట. ఇంకా కట్నం అమ్మాయిని చంపేయమని చెప్పి అసలు ఆడపిల్లలు అంటే ఏమనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఏడుపు వచ్చేస్తుంది ఆ సీన్ చూస్తే. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్ని నేను పెంచుతా. నేను ఎలా పెంచుతానో సొసైటీకి నేను ఎలా ఇవ్వాలనుకుంటున్నానో అలా ఇస్తా. కానీ ఇలాంటి ఎదవల చేతుల్లో అయితే మాత్రానికి లవ్వు అని ప్రేమ, లవ్వు కొవ్వు ప్రేమ అని వెనకాల పడ్డం కాదు. అసలు ప్రేమ అంటే శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే సంబంధించని అనుకుంటారు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్ కదా, అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ అది మనుషుల బ్రెయిన్ లో శారీరక సంబంధాలను బేస్ చేసుకునే దాన్ని లవ్ అనుకుంటారు. బట్ అది అసలు లవ్ కాదు. లవ్ అనేది సోల్స్ అంటే ఆత్మలకు సంబంధించింది, ఆత్మల ప్రయాణం. దాన్ని ప్రేమ అంటారు. చాలా మంది చాలా రకాలుగా ప్రేమకు చాలా నిర్వచనాలు చెప్పారు. నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడి ఆ వ్యక్తి వైపు నీ మనసు నడిచి తెలుసో తెలియకో వాళ్ళతో నీకు ఫిజికల్ డిజైర్ కలిగి వాళ్ళలో ఉన్న తప్పుల్ని యాక్సెప్ట్ చేయలేక కలిగిన డిజైర్స్ ని ఇదంతా ఏదో జరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళ మీద కలుగుతుందంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ లవ్. అసలు దాన్ని లవ్ అని కూడా అనరు. నువ్వు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే ఆ వ్యక్తి శరీరం మీద మనస్ఫూర్తిగా చెయ్య వేయగలవు. ఎప్పుడైతే నువ్వు
ఒక వ్యక్తి మనసులో ఉండగా ఇంకో వ్యక్తికి అట్రాక్ట్ అవుతున్నావో, వాళ్ళని కూడా ఇలా ఆ వ్యక్తిని టచ్ చేసినట్లే టచ్ చేయాలని నీకు అనిపిస్తుందో, అస్సలు అది ప్రేమ కాదు. దానికి ప్రేమ అని పేరు పెట్టొద్దు. మళ్ళా మీకు రాధాకృష్ణులు, సీతారాములు బొమ్మలు. హే పిచ్చా మీకు? నాకు అర్థం కావట్లేదు. అసలు మెంటల్ వచ్చేసి నాకు ప్రేమించడం తప్పు కాదు, కానీ ఒక వ్యక్తిని ఇష్టపడి శారీరకంగా దగ్గర చేసుకున్నప్పుడు ఇంకో వ్యక్తి మీద అలాంటి కోరిక కలుగుతుంది అంటే అసలు దాన్ని ప్రేమ అన్నరు. ప్రేమ అని మళ్ళీ దానికి పేరు పెట్టుకోవడం. నిజంగా ప్రేమిస్తే అలాంటిది జరగదు అని చాలా మంది అనుకుంటారు. నేను ప్రేమించాను, అది నాకు ఒక సైడ్, ఇది ఇంకో నా ఫిజికల్ డిజైర్ అని. అస్సలు కాదు. నువ్వు కామాంధుడివే. నువ్వు కలియుగంలో పుట్టిన కలివే. నువ్వు కలియుగంలో పుట్టిన కలివి అంతే. నీ ఇలాంటి కోరిక ఉందంటే నువ్వు కలియుగంలో పుట్టిన ఒక కలిదేవుడివి. కలిదేవుడు కాదు, కలి దెయ్యానివి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా లవ్ అంటే గుర్తుపెట్టుకోండి. అదే అంటారు కదా, ఏదో కొటేషన్ ఉంటది, పట్టుకునే చెయ్యి ఒప్పుకున్నా కొట్టుకునే గుండె ఒప్పుకోదు అని. ఎప్పుడైతే నీ కొట్టుకునే గుండె ఇది కరెక్ట్ కాదు, ఇది నేను ఆల్రెడీ ఒకరి చేతిలో ఒక చెయ్యి పెట్టి ఉన్నా, ఇంకొకరికి దాన్ని ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు దాని మాట విని ఇలా వెనక్కి తీసుకుంటావో, దట్ ఈస్ ద ట్రూ లవ్. అది ఒక మనిషి చనిపోయినా కూడా నువ్వు వేరే పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వలేవు. అర్థమైందా? ఇంతకు మించి నేను చెప్పలేను. చాలా అంటే చాలా ఆవేశం వచ్చేస్తుంది నాకు. ఆ హరిబాబుని చంపేయాలనిపిస్తుంది. బై బై లిటిల్ హార్ట్స్. సారీ, కొంచెం ఎక్కువగానే మాట్లాడాను. సారీ. బై బై.